ఇలాడండి అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభ. వినిచిన వారికి చూచుచున్న వారికి మారు మనసు దయచే ప్రభ. శ్రమ దినాలలో ఉపవాసం ఉంటున్నావు ప్రతి ఒక్కరికి ప్రభ. ఓర్పుని సహనమును దయచే ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభ. త్రొట్టిల్లిపోకుండా నీ పాదాలు చెంత చేర్చుకున్నాను ప్రభ. శాతాను చేత ప్రభ శోధింపబడకుండానట్లు ప్రభ నిరీక్షణ కలిగి ఉండేటకు సహాయం చేయమని నా ప్రార్థనని నీ పాసాన్ని చేర్చుకోమని యేసునామంలో బ్రతిమాలి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమెన్. యెషయా 49 8వ వచనం నుంచి 15 వచనాలు ఇలా వ్రాయబడి ఉన్నవండి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర నాలకించి నీకు ఉత్తరమిచ్చి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని బయలు వెల్లుడి అని సంబంధింపబడిన వారితోనూ బయటకి రండి అని చీకటిలోనున్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్థలములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధన నియమించి తిని. ఏంటది? యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని అన్నాడు. మనము మొరపెట్టుచున్నాము. మనం మొరపెట్టినప్పుడు దేవుడు మన మొరను ఆలకించలేదని చాలా బాధపడుతుంటాం. కానీ దేవుడు మనకు అనుకూల సమయమున దేవుడు మన మొరను ఆలకిస్తానంటున్నాడు. మనకి ఉత్తరము ఇస్తానని చెప్పుచున్నాడు. అలాగే బయటికి వెళ్ళి రండి అని అంటున్నాడు. చీకటిలోనున్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్థలములను పంచిపెట్టుటకై నేను బాగు చేయుచున్నాను. ఇప్పుడు ఇతర దేశాల్లో భూకంపములు జరుగుచున్నవి, యుద్ధములు జరుగుచున్నవి. అవన్నీ కూడా బాగు చేయువాడు ఎవరు? యెహోవాయే. యెహోవా చేతిలోనే ఉన్నది. వారందరినీ రక్షించేవాడు ఎవరు? యెహోవాయే. ఇశ్రాయేలుల ప్రజలను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అన్నాడు. మన దేవుడు ఏమై ఉన్నాడు? ఇశ్రాయేలులను కాపాడినవాడు. మన దేశమును కూడా కాపాడుతాడు కదా. ఇతర దేశాల్లో ఉన్న యుద్ధములను కూడా ఆపుచేయువాడు కూడా యెహోవాయే. వాటన్నిటిని కూడా చక్కపరిచేవాడు యెహోవాయే. యెహోవాయే చక్కపరిచి దేశమును చక్కపరిచి పాడైన స్థలములను పంచిపెట్టివాడు, నిన్ను కాపాడువాడు, నిన్ను కాపాడి ప్రజల నిబంధనను నియమించిన వాడు కూడా యెహోవాయే. యెహోవా దాన్ని తప్పగానే మనకి ఏది కూడా సాధ్యం కాదు. యెహోవా మనలను కాచి కాపాడుతారని అంటున్నాడు. మార్గములలో వారు మోయుదురు, చెట్ల లేని మేటలన్నీ అన్నిటి మీద వారికి మెప్పు కలుగుని. ఎలాగూ మార్గములన్నిటిలను కూడా ఆయనను మార్గములలో వారు మేయుదురు, చెట్ల లేని మేటలన్నిటి మీదను కూడా వారికి మెప్పు కలుగ చేయును అని అంటున్నాడు. అంటే మార్గములన్నిటిని కూడా సరళము చేసి వారి బాధలలో ఉన్న వాళ్ళని వాళ్ళు బయటకు తీసి వాళ్ళకి మెప్పు కలగ చేయుతును అని అంటున్నాడు. ఎప్పుడు యెహోవాని ఆశ్రయించినప్పుడు, యెహోవా ఉపదేశములను అనుసరించినప్పుడు నిత్యమును కూడా యెహోవాకు మనము లోబడి ఉండాలి. మనం ఎప్పుడును కూడా యెహోవా యందు నిరీక్షణ కలిగి ఉండాలి. మనం వెళ్ళుచున్నాము, ప్రార్థనలకి చేస్తున్నాము. మన హృదయం ఎలా ఉన్నది? నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, హృదయ శుద్ధి గలవారు ధన్యుడు, పరలోక రాజ్యము వారిదే అని అన్నాడు. మన హృదయం శుద్ధిగా ఉంటే మన మార్గములన్నీ కూడా సరళము చేస్తాడు. మన కన్ను తేటగా ఉండిన ఎడల ప్రతిదిని కూడా తేటగానే కనిపించును. వారి యందు కరుణించువాడు వారిని తోడుకుని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలైనను దప్పిక అయినను కలుగదు, ఎండ అయినను వారికి కలుగదు. ఏంటది? యెహోవాని ఆశ్రయించి వారికి చెట్ల మార్గములన్నిటి మీదను వారికి మెప్పు కలుగ చేయువాడు, వారి యందు కరుణ చూపువాడు కూడా వారిని తోడుకుని పోవచ్చు, నీటి బుగ్గల యందు వారిని నడిపించుచున్నాడు యెహోవాయే. కానీ ఎండ దెబ్బ అయినను దప్పిక అయినను ఆకలైనను కలుగదని అంటున్నాడు. దేవుడిని ఆశ్రయించుకుని ఆకలైన ఏ శత్రువునైనాను సరే దేవుడు అణిచివేస్తానని అంటున్నాడు. ఎంతటి వారినైనా సరే దైవజనురాలు జోలికి కానీ వచ్చినట్లయితే దేవుడు దహించి వేస్తానన్నాడు. దేవుని ప్రజల జోలికి వస్తే దేవుడు దహించి వేస్తాను. దైవజనుడు అని కదా, మనం చేసిన దానిని బట్టి కదా, ప్రతి దానిని బట్టి కూడా ప్రతి ఒక్క ప్రజలను కూడా దేవుడు స్వస్థపరచుతాను అని అన్నాడు. స్వస్థపరిచి కరుణించేవాడని నేనే, వారికి నీటి బుగ్గల యొద్ద నడిపించేవాడని కూడా నేనే అన్నాడు. ఆకలైనను దప్పికైనను వారికి ఎండమావులైనను ఎండ అయినను సరే వారికి తగలదని అన్నాడు. నా పర్వతములన్నిటి త్రోవగా 11వ అధ్యాయం అండి. నా పర్వతములన్నిటినీ త్రోవగా చేసేదను, నా రాజమార్గములు ఎత్తుగా చేయబడును. ఎలాగ దేవుడు పర్వతములను
తొలగిపోయినను సరే, మెట్టెలు తత్తరిల్లినను సరే, నా కృప నిన్ను విడిచిపోదు అని చెప్పాడు. అలాంటి వాటినన్నిటిని కూడా తప్పించి ఏం చేస్తానని అంటున్నాడు, రాజమార్గమును మీకు ఎత్తుగా చేయుదును అని అన్నాడు. నా పర్వతముల నుండి, నా రాజమార్గముల నుండి అని అంటున్నాడు. ఎవరి రాజమార్గములు? యెహోవా రాజమార్గముల నుండి మిమ్ములను ఎత్తుగా చేసేదని అన్నాడు. 12వ అధ్యాయం చూద్దాం. చూడుడి, వీరు దూరము నుండి వచ్చుచున్నారు, వీరు ఉత్తర దిక్కు నుండి పడమట దిక్కు నుండి వచ్చుచున్నారు, వీరు సీనియోలు దేశం నుండి వచ్చుచున్నారు. ఎక్కడ నుంచి? చూడుడి, వీరు దూరం నుండి వచ్చుచున్నారు, ఉత్తరము నుండి వచ్చుచున్నారు, అనేక ప్రదేశముల నుండి వచ్చుచున్నారు, పడమట దిక్కు నుండి వచ్చుచున్నారు, వీరు సియోను దేశం అంతటిని కూడా వచ్చుచున్నారు. సియోను మార్గములను సరళము చేయవాడు ఎవరు? యెహోవాయే. అలాంటినప్పుడు మన మార్గములను కూడా సరళం చేస్తానన్నాడు. ఉత్తరం ఇస్తున్నానండి. మనం ఏ దిక్కుకు వెళ్ళినా, ఎటు వెళ్ళినా సరే దేవుడు మనకు తోడై ఉంటానంటున్నాడు. ఆయనే మనకు త్రోవలు సరళం చేస్తానంటున్నాడు. 13వ వచనం చూద్దామండి. శ్రమనందిన తన జనుల యందు జాలిపడుడి, యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయుడి అని అంటున్నాడు. శ్రమనందిన తన జనులను ఏం చేస్తానన్నాడు? జాలిపడి యెహోవా తన జనులను ఓదార్స్తానని అంటున్నాడు. తన ప్రజలను కాపాడుతానని అంటున్నాడు. కాపాడినప్పుడు ఏం చేయమని అంటున్నాడు? ఆకాశమా సంతోషించుము, ఉత్సాహధ్వని చేయుము అని అంటున్నాడు. భూమి సంతోషించుము, పర్వతములారా ఆత్మధ్వని ఆర్తధ్వని చేయమని అంటున్నాడు. మనం నిజంగా మనం ఒక ఆపద నుంచి బయటకు వచ్చినామనుకో, అప్పుడు మనం ఎంత సంతోషము కలిగి ఉంటాము, ఎంత ఆనందమును కలిగి ఉంటాము. నిజముగా ఈ రోజుని మనము చూసుకుంటే ఇతర దేశాల్లోని పాపం వారికి ఏం చేస్తున్నారు? బాంబులు వేస్తున్నారు. అలాంటినప్పుడు వాళ్ళ ప్రాణం ఎంత వెలవెలలు ఆడిపోతుందో కదా, మరి ఎంత బాధపడతారో కదా. నా బిడ్డలను నేను విడిచి ఇంత దూరం వచ్చాను, నా భర్తని విడిచి వచ్చాను, నా భార్యను విడిచి వచ్చాను, నేను ఏంటి ఇలా అయిపోయింది నా పరిస్థితి అని వాళ్ళు చాలా. కానీ ఆ యుద్ధం ఆగినట్టునే వారికి ఎలా ఉంటుంది? పునర్జన్మ ఎత్తినట్టు ఉంటుంది, ఇంకొక జన్మ ఎత్తినట్టు ఉంటుంది. అలాగే మనములు కూడా దేవుడు ఏం చేస్తానంటే ప్రజల నుంచి కాపాడి ఉత్సాహధ్వని చేయుడి, ఆకాశంలారా ఆత్మధ్వని చేయుడి అని అంటున్నాడు. ఆర్తధ్వని చేయుడి అని అన్నాడు. 14 చూద్దాం. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకునిచున్నది. ఏంటది? సియోను యెహోవా నన్ను విడిచి ఉన్నాడని, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకునిచున్నది. కానీ దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఎండ దెబ్బైనను పగల దెబ్బైనను తగలకుండా ఎప్పుడు మనలను కాచి కాపాడువాడు. మనం ఏమనుకుంటున్నాం? దేవుడు నన్ను వినలేదు, నన్ను వినలేదు, లేకపోతే నేను ఆ ప్రార్థన ఆలకించలేదు, నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను అయినను సరే నా మొర వినలేదని దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు అని అనుకున్నాను. కానీ దేవుడు మర్చిపోయేవాడే కాదు. ఏ సమయం అందు ఏది ఇవ్వాలో దేవునికి తెలుసు, ఏ సమయం అందు మనకి ఏది దయచేయాలి. కానీ మనం నిరీక్షణ కలిగి ఆకాశమా సంతోషించమంటున్నాడు, భూమి చెవియొగ్గుము అని అంటున్నాడు, నా ఆత్మధ్వని చెయ్యము అని అంటున్నాడు. అలాంటినప్పుడు విడిచిపెట్టేసేవాడు అంటారా? కాదు కదా. మన ప్రజల నుండి వారిని యుద్ధముల నుంచి కూడా కాపాడువాడు యెహోవాయే. యుద్ధము యెహోవాదే, ఆయన వెండే నడిపిస్తాడు. వారికి సమాధానము కలిగి చేయవాడు కూడా యెహోవాయే. ఈ వాక్యము మనందరికీ తోడయ్యుండును గాక. ఆమెన్. స్తోత్రం స్తోత్రం. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. వినిచిన వారికి చుచ్చుచున్న వారికి ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. మారు మనసు దయచే ప్రభా. స్వస్థత భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి నీ కరుణ కటాక్షములను ధరింపజేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మారు మనసు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. మా శత్రువులు మిత్రులు దీవించిన ఆయన ప్రభా. ఇతర దేశాల యుద్ధాలు జరుగుచిన ప్రభా, సరిహద్దులలో సమాధానం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఎంతోమంది ప్రజలు ప్రభ నిద్రించి ఉన్నారు ప్రభా. ఎంతో భూనష్టం జరుగుతున్నది నాయన ప్రభా. నేను యుద్ధం ఆగుటకు సహాయం చేయ ప్రభా. నాయన ప్రభ ధనుకులనేమి భేదాలనేమి దీవించిన ఆయన ప్రభా. బస్సులు వెలిచిన రైలు ప్రతి ఒక్కరిని ప్రభా గృహాలకు చేర్చినాను ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేస్తున్నారు వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. ఎవరెవరైతే ప్రభా నిన్ను స్తుతించి భాగ్యము లేక ప్రభ బాధపడుచున్నారు వారందరికీ తరుణం దయచే ప్రభ. విధవరాలను దీవించి విధవరాలు బిడ్డలను దీవించినారు ప్రభ. గర్భిణీ స్త్రీలకు సులువైన కానుక దయచే ప్రభ. గర్భిణీ స్త్రీలు దీవించినారు ప్రభ. బాలింతలని బాలికలను దీవించిన ఆయన ప్రభ. స్వస్థపరచు యెహోవాని నేనేనన్నావు నాయన ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభ. మారు మనసు దయచే ప్రభ. రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ.
హ్మ్. పిల్లలు లేని వరకు పిల్లలు దయచేయి ప్రభా. 10th క్లాస్ ఎగ్జామ్ రాయిచుండగా ప్రభా, చదివి రాసి పాస్ అయ్యేటకు సహాయము చేయి ప్రభా. జ్ఞాపక శక్తి దయచేయి, తెలివిని దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీ పరిశుద్ధమైన రక్తం, నీ పరిశుద్ధమైన జ్ఞానము వారికి దయచేయమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులు త్రొట్టిల్లపోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఇంకా నువ్వు ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా ప్రభా పేరు పేరు చెప్పున దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. నా కుటుంబము నిత్యము నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని, నా ప్రార్థనను అంగీకరించమని యేసునామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవెందు నెరవేరినట్లును మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టు నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవయున్నావు మా తండ్రి, ఆమెన్ ఆమెన్. చూచుచున్న వారికి వినిచున్న వారికి సదాకాలము నీ కృపతోడయ్యుండను గాక, ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలండి.